వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్. రీసెంట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎందుకు న్యూస్లో వచ్చిందంటే, సో అక్కడ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేవి వస్తున్నట్లుగా గుర్తించడం జరిగిందనమాట. అంటే ఆ స్టేటస్ ఎందుకంటే ఆ యొక్క ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం కూడా అసలు కర్బన ఉద్గారాలు అనేవి ఏర్పడడం లేదు, జీరో ఎమిషన్ అనేది జరుగుతుంది అనేటువంటిది తెలిసిందనమాట. సో కర్బన ఉద్గారాలు లేకపోవడం అంటే పొల్యూషన్ అనేది చాలా వరకు కంట్రోల్ చేసినట్లే అనమాట. అలా ఈ పొల్యూషన్ లెవెల్స్ అనేవి, కార్బన్ ఎమిషన్స్ అనేవి కంట్రోల్ చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది నెట్ జీరో కార్బన్ ఎమిషన్ స్టేటస్ అనేది పొందుకోవడం జరిగింది. అంటే ఆ ఎయిర్పోర్ట్లో ఏదైనా సరే వ్యర్థాలనైనా, కర్బన్ ఉద్గారాలైనా ఏవైనా సరే వాటి వల్ల పర్యావరణానికి నష్టం కలగకుండా ఉండే విధంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ స్టేటస్ అనేది రీసెంట్గా రావడం జరిగిందనమాట. మన దేశంలోనే ఇటువంటి సర్టిఫికేషన్, నథింగ్ మరి దీన్ని లెవెల్ 5 సర్టిఫికేషన్ అంటాం. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రికగ్నిషన్ అనమాట. అంటే ఈ ఎయిర్పోర్ట్లకి ఇచ్చేటువంటి రికగ్నిషన్ అంటే ఏ విధంగా ఉంటుందంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా ఉంటుంది అనమాట. అంటే మనం 5 స్టార్ రేటింగ్ ఎలా ఇస్తూ ఉంటామో అలా ఇస్తుంటారనమాట. సో లెవెల్ 5 దాకా వచ్చిందంటే అక్కడ ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కార్బన్ ఎమిషన్స్ అనేవి జరగటం లేదు, పర్యావరణాన్ని అండ్ అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ కూడా హైజీనిక్గా బెటర్గా మారుస్తున్నా లేదా, ఇలా చాలా అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆ ఎయిర్పోర్ట్కి రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. లెవెల్ 5 సర్టిఫికేషన్ దాకా వెళ్ళి మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ స్టేటస్ అనేది పొందుకోవడం జరిగిందనమాట. అండ్ ఇది ఏ విధంగా అంటే ఇందులో స్కోప్ 1 అండ్ స్కోప్ 2 ఎమిషన్స్ అనేవి 90% వరకు కూడా రిడక్షన్ చేయగలిగారు. ఇవేంటో కూడా చూద్దాం. స్కోప్ 1 అండ్ స్కోప్ 2 ఎమిషన్స్ అనేవి ఏ విధంగా వస్తాయో చూద్దాం. అండ్ ఈ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 90% వరకు వాళ్ళు తగ్గించగలిగారు అనమాట. ఏ విధంగా అంటే రెన్యూబుల్ ఎనర్జీ వైపు మళ్ళడం అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు మళ్ళడం అండ్ దాంతోపాటు గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడంలో కూడా మనకి ఈ యొక్క కార్బన్ ఎమిషన్ లెవెల్స్ అనేవి చాలా వరకు వాళ్ళు తగ్గించగలిగారు అనమాట. అండ్ ఈ యొక్క నెట్ జీరో ఎమిషన్స్ ఏవైతే ఇప్పుడు చెప్పుకున్నామో అదేవిధంగా స్కోప్ 3 ఎమిషన్స్ ఉంటాయి. ఇవి కూడా కార్బన్ ఉద్గారాలు స్కోప్ 3 టైప్ అనమాట. వాటిని కూడా 2050 కల్లా కూడా జీరో ఎమిషన్స్కి, జీరో లెవెల్కి తీసుకుని రావాలని గవర్నమెంట్ భావిస్తుంది. ఢిల్లీ అథారిటీ వాళ్ళు కూడా, ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు అనమాట. ఇప్పుడు స్కోప్ 1 ఏంటో చూద్దాం. సో ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ పరంగా స్కోప్ 1, స్కోప్ 2, స్కోప్ 3 ఇలా ఏదైతే చెప్తున్నామో అవేంటంటే అవి ఉద్గారాలు ఏ విధంగా రిలీజ్ అవుతున్నాయి అనే దాని మీద ఆధారపడి ఇచ్చినటువంటి రికగ్నిషన్ అనమాట. సో స్కోప్ 1 ఏదైతే చెప్తున్నామో అది డైరెక్ట్ ఎమిషన్స్ అనమాట. డైరెక్ట్ ఎమిషన్స్ అంటే ఒక సంస్థ అయినా, కంపెనీ అయినా, ఆర్గనైజేషన్ అయినా, ఎటువంటిదైనా సరే దాని వల్ల డైరెక్ట్గా ఏవైతే పొల్యూషన్ అనేది రిలీజ్ అవుతుందో లేదా ఏదైనా కార్బన్ ఉద్గారాలు అనేవి రిలీజ్ అవుతాయో అది స్కోప్ 1 కిందకు వస్తుంది. సెకండ్ టైప్ ఏంటంటే ఇండైరెక్ట్ ఎమిషన్స్ అనమాట. ఇందులో కంపెనీ యొక్క పాత్ర ఉంటుంది, కానీ అది డైరెక్ట్గా ఎమిషన్స్ అనేవి తీసుకొని రాదు, బయట అది ఎమిషన్స్ రావడానికి కారణం అవుతుంటుంది. అది ఇండైరెక్ట్ ఎమిషన్స్ అనమాట. సో స్కోప్ 3 ఏదైతే ఉందో ఇది కూడా ఇండైరెక్ట్ ఎమిషన్సే, కానీ ఈ ఉద్గారాలు పెరగడమైనా తగ్గడమైనా స్కోప్ 3 లెవెల్లో ఉద్గారాలు పెరగడానికైనా తగ్గడానికైనా కంపెనీ అనేది ఇండైరెక్ట్గానే కారణం, కానీ దానికి సంబంధం అనేది ఉండదన్నమాట. అలా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కోప్ 1 టైప్లో వచ్చేసి అక్కడ ఒక ఫ్యాక్టరీ కనుక ఉంటే ఆ ఫ్యాక్టరీని రన్ చేయడానికి ఏదైతే అక్కడ ఫ్యూయల్ వాడుతూ ఉంటామో లేదా కంపెనీలో ఉండేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల వచ్చేటువంటి కార్బన్ ఉద్గారాలు ఇటువంటివన్నీ అనమాట. ఫ్యూయల్స్, వెహికల్స్, కంపెనీకి సంబంధించిన వాటి వల్ల వచ్చేటువంటి కార్బన్ ఉద్గారాలన్నీ కూడా స్కోప్ 1 ఎమిషన్స్గా పిలుస్తాం. సెకండ్ వన్ వచ్చేసి స్కోప్ 2 అనమాట. స్కోప్ 2 ఎమిషన్స్ అన్నప్పుడు అది ఇండైరెక్ట్గా వచ్చేటువంటి కార్బన్ ఉద్గారాలు. ఇండైరెక్ట్గా వచ్చేటువంటి కార్బన్ ఉద్గారాలు అంటే వీటిని కంపెనీ ఉత్పత్తి చేయదు, కానీ కంపెనీలో వాటిని వాడడం వల్ల కార్బన్ ఉద్గారాలు అనేవి గాలిలోకి విడుదలవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధమైనటువంటి ఎలక్ట్రిసిటీ అనమాట. సో ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది
కంపెనీ తయారు చేయదు కానీ కంపెనీ ఎలక్ట్రిసిటీని కొనుక్కుంటుంది. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలో మిషన్స్ అనేవి రన్ అవ్వాలన్నా, అక్కడ వర్క్ అనేది జరగాలన్నా అక్కడ కరెంట్ కావాలి. బట్ కరెంట్ జనరేట్ అయినప్పుడు అక్కడ థర్మల్ పవర్ స్టేషన్లోనో లేదా హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్స్లోనో లేదా అణు స్టేషన్స్లోనైనా ఏదైతే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం ఉద్గారాలు అనేవి రిలీజ్ అవుతాయి, అవి కూడా ఈ ఫ్యాక్టరీకి అవసరమైనటువంటి కరెంట్ని ఉత్పత్తి చేయడానికి రిలీజ్ అవుతాయి. అండ్ ఇక్కడ దీన్ని వాడుకుంటుంది ఆ యొక్క ఫ్యాక్టరీ అనేది, కానీ డైరెక్ట్గా ఎమిషన్స్ అనేవి అది తయారు చేయట్లేదు, అది ఉత్పత్తి చేయట్లేదు. కాబట్టి ఇది స్కోప్ 2 ఎమిషన్స్ కిందకు వస్తుంది అనమాట. అంటే ఎలక్ట్రిసిటీ ఇటువంటివన్నీ. సో టైప్ 2లో ఏదైతే మనకి ఇక్కడ జనరేట్ అవుతుందో అక్కడ కరెంటును వాడకుండా గవర్నమెంట్ అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఈవీ వెహికల్స్ వాడారు. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వాడడం ద్వారా ఏంటంటే పర్యావరణానికి ఎంతో కొంత మంచి జరుగుతుంది. అండ్ అక్కడ డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ మనం ఎక్కువగా వాడడం లేదు కాబట్టి కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయి అనమాట. ఫ్యూయల్ అనేది వాడడం లేదు, ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేసినప్పుడు ఫ్యూయల్ అనేది వాడడం లేదు కాబట్టి అలా కూడా కార్బన్ ఉద్గారాలు అనేవి తగ్గిపోతాయి. అండ్ టైప్ 3, సో స్కోప్ 3 లెవెల్లో ఉండేటువంటి ఇండైరెక్ట్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో అవేంటంటే ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనుగోలు చేయడం ద్వారా ఉండేటువంటి కార్బన్ ఉద్గారాలు అనమాట. అండ్ ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే ప్లాస్టిక్ చైర్స్ అని. సో ప్లాస్టిక్తో ఉండేటువంటి చైర్స్ని ఉత్పత్తి చేస్తుంది. సో చైర్స్ని ఉత్పత్తి చేశాక వాటి వల్ల అవి వాడిన తర్వాత పాడైపోయాయి. ఈ ప్లాస్టిక్ చైర్స్ పాడైపోయాక వాటిని పడేశారు. సో పడేసినప్పుడు అవి పర్యావరణానికి ఎలా ఉంటున్నాయి? సో పర్యావరణంలో బయోడిగ్రేడ్ అయిపోవాలి, పర్యావరణంలో కలిసిపోయే టైంలో అది పర్యావరణాన్ని ఎంతో కొంత నష్టం కలిగిస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా కంపెనీలో తయారు చేసినప్పుడు రాలేదు, కంపెనీ రన్ చేసే క్రమంలో కూడా రాలేదు. కానీ ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అంటే కంపెనీ నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ వల్ల కంపెనీ ఇండైరెక్ట్గా ఉద్గారాలకి కారణమవుతుంది, కార్బన్ ఉద్గారాలకి. అలా ఉండేది స్కోప్ 3 అనమాట. ఈ స్కోప్ 3లో ఏంటంటే అక్కడ డైరెక్ట్గా ఎమిషన్స్ అనేవి రావటం లేదు, కానీ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో లేదా సప్లైస్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నామో వాటి వల్ల అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ చేయడానికి వాడేటువంటి ప్లాస్టిక్ కవర్స్, సో ప్యాకేజ్ చేయడానికి ప్రొడక్ట్ కోసం కంపెనీ వాడుతుంది, కానీ ప్యాకేజింగ్ని తీసేసాక అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అది పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. సో ఇక్కడ ఇది కంపెనీ తయారు చేయడం లేదు, కంపెనీ నుంచి అది రావటం లేదు. కానీ ఏదైతే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అనేది మనం ప్రొడక్ట్లకు పెడుతూ ఉంటామో ఆ ప్రొడక్ట్లకు ఉన్నది కూడా మన పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది, కాబట్టి అది కూడా ఒక రకమైనటువంటి ఎమిషన్ అనమాట. ఇలా 3 టైప్స్ ఆఫ్ ఎమిషన్స్ పరంగా చాలా వరకు వాటిని తగ్గించడం ద్వారా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్కి నెట్ జీరో ఎమిషన్స్కి మంచి స్టేటస్ అనేది పొందుకోవడం జరిగింది. కైట్ వచ్చేసి కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ అనమాట. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా కేరళ గురించి వింటూనే ఉన్నాం. ఏ విధంగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి చాలా అంశాలని కేరళ గవర్నమెంట్ వాళ్ళు విద్యా విధానంలో తీసుకొని వచ్చారు. సో అలాగే కేరళ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ వాళ్ళు కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా తెలియజేశారు అనమాట. అది స్కూల్స్లో కేరళకు సంబంధించినటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ పాఠశాలలు వాటిలో ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా తెలియజేశారు అనమాట. ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే FOSS బేస్డ్ OS అనమాట. సో ఇక్కడ ఏం లేదు, FOSS అంటే నథింగ్ బట్ ఫ్రీ అండ్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట. అంటే ఈజీగా యూటిలైజ్ చేసుకోగలిగేటువంటి ఫ్రీ అండ్ ఓపెన్ వైజ్ ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దాన్ని FOSS అంటాం. అలా ఈజీగా ఉపయోగించుకోగలిగేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని కేరళ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కూల్లో ఇన్స్టాల్ చేస్తున్నట్లుగా ఉపయోగించబోతున్నట్లుగా కేరళ గవర్నమెంట్ తెలియజేసింది అనమాట. ఇక్కడ ఇటువంటిది ఎందుకోసం వాడుతూ ఉంటారంటే కస్టమైజ్డ్ వెర్షన్ అనమాట. సో ఇక్కడ FOSS బేస్డ్ OS అనేది ఏదైతే ఉందో అది లేటెస్ట్ అనమాట. సో కస్టమైజ్డ్ వెర్షన్ చాలా ఈజీగా ఉపయోగించుకోవడానికి ఉంటుంది అండ్ దానిలో కూడా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో నార్మల్గా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో అప్డేట్ అవుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి FOSS బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉబంటు టైప్ అనమాట. సో ఉబంటు టైప్లో ఉన్నవన్నీ ఏంటంటే చాలా ఈజీగా వాడుకోవచ్చు, ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బెటర్గా ఉండడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో కేరళ గవర్నమెంట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిందంటే
ఈ టెక్నాలజీని ఎడ్యుకేషన్లో అలౌ చేయడం ద్వారా ఇక్కడ GNU టైప్ అనమాట, లైనెక్స్ 22.04 టైప్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని అన్ని స్కూల్స్లో తీసుకొని రాబోతున్నారు. సో ఇక్కడ ఏదైతే కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో దాని ద్వారా ఏంటంటే కేరళలో ఉన్నటువంటి నియర్లీ 3 లక్షల స్కూల్ కంప్యూటర్స్లోకి దీన్ని ఇన్స్టాల్ చేయబోతున్నారు అనమాట. ఇందుకోసం చాలా డబ్బు అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా కొత్తగా ఈ యొక్క OS సిస్టమ్ అనేది ఏదైతే పెడుతున్నారో దానివల్ల 3,000 కోట్ల రూపాయల వరకు ఆదా చేయొచ్చని భావిస్తున్నారు అనమాట. ఎందుకంటే స్టూడెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కొత్త నాలెడ్జ్ నేర్పించే విషయంలో ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ని అప్డేట్ చేయడము, కొత్తగా కంప్యూటర్స్లోకి ఇవ్వటం అనేది కేరళ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక ముఖ్య నిర్ణయం అనమాట. సో ఇక్కడ ఏదైతే కొత్తగా ఆపరేటింగ్ సిస్టమ్ అని తీసుకుని వస్తున్నారో అందులో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి టూల్స్ కావచ్చు, ICT లెర్నింగ్ యాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఏ విధంగా అంటే అక్కడ ఎవరైనా సరే ఈజీగా దాన్ని వాడుకోగలిగేటువంటి సిచ్యువేషన్లో ఉంటాయి. ఆఫీస్లో అయినా, ఇంట్లో అయినా, ఏ యొక్క ఇన్స్టిట్యూషన్స్లోనైనా, కాలేజెస్లోనైనా ఈజీగా వాడుకునే విధంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది అని గవర్నమెంట్ చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ స్కూల్ IT కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి, డౌన్లోడ్ చేసి కైట్ వెబ్సైట్ నుంచి తీసుకొని వాడుకొని టెక్నాలజీని స్టూడెంట్స్కి నేర్పించాలి. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని బెటర్గా నేర్పించడానికి, ఎడ్యుకేషన్లో మరింతగా నేర్పించడం కోసం ఈ యొక్క నిర్ణయం అనేది గవర్నమెంట్ తీసుకోవడం జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.